అన్న నమస్తే అన్న. అందరు జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా ఇప్పుడు దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు సినిమా? నా దేవర సినిమా వస్తుందన్న మేమందరం దేవర కోసం ఎదురు చూస్తున్నామన్నా. ముందుగా నందమూరి ఫ్యాన్స్ కంటే పెద్ద పండుగ ఇది. నందమూరి ఫ్యాన్స్ పెద్ద పండుగ దేవర సినిమా. ఇది మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. జూనియర్ ఎన్టీఆర్, మా ఎన్టీఆర్ ఇక్కడ ఉంటాడండి. గుండెల్లో ఉంటాడు ఎన్టీఆర్ అన్న. గుండెల్లో ఇక్కడ ఉంటాడు గుండెల్లా. ఎన్టీఆర్ కోసం సినిమా దేవర సినిమా వస్తుంది. ఈ సినిమా చూసినాక చెప్పండి మీరు ఎలా ఉంటుందో. ఇచ్చి పడేస్తుంది. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఒక దేవర సినిమాలోకి వస్తుంది. ఒక్కొక్క స్టిల్స్ చూస్తే మాత్రం ఇచ్చి పడేసి. ఎలా అనిపించింది ఎన్టీఆర్ అన్న గెటప్? ఇట్లుంటానా లెక్క ఇట్లుంటానా లుక్ పెడతాడు ఎన్టీఆర్. ఏం కావాలన్నా ఇంతకన్నా మంచి లుక్ కావాలన్నా అన్న. మళ్ళా ఒక సింహం దిగుతుందన్న చూసుకోండి, కాసుకోండి. పంజా పెట్టింది అనుకో ఇడిచిపెట్టదన్నా. అంతే ఎంత పని చేసింది అనుకో ఇడిపోతుంది. జీవారా వస్తుంది. ఒక సముద్రంలోకి ఒక పెద్ద సింహం దుక్కుతే ఎలా ఉంటది అలా దుంకుతుంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్. సముద్రానికి దుంకి చూపిస్తాడు ఇప్పుడు. అలాంటి చూపిస్తూ దేవరా. అంటే దేవరా మరి హిందీలో కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? 100% ఎందుకు హిట్ కదన్నా. అలాంటి సినిమా దేవర ప్రతి ఒక్క మంచి యాక్టర్స్ ఉన్నారు. హిందీ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇది ఒక పెద్ద పట్టుదలతో సినిమా వస్తుంది. ఇది నందమూరి ఫ్యాన్స్ కి పెద్ద ప్లస్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. పెద్ద పండుగ సినిమా. ఎందుకంటే వరల్డ్ లా ఇది మళ్ళా ఒక ట్రిపుల్ ఆర్ తర్వాత మన ఎంత పేరు వచ్చిందో ఎన్టీఆర్ గారికి, మళ్ళీ దేవర కూడా దానికన్నా పెద్ద పేరు వస్తుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రతి దగ్గర మంచి పేరు వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ కి. ఎందుకంటే ఈ సినిమా మాత్రం చూసిన మాత్రం ఎక్కడ ఏమనిపించదు, అంత బ్లాక్ బస్టర్ ఉంటుంది. దేవర మాత్రం చెప్తున్నా. దేవరా జై ఎన్టీఆర్.